అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఒకని భారమును ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. మనుషులందరి భారమును మోయుటకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చారు. అందుకే భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండని చెప్పారు. ఆ భారమును శిలువ మీద మోసి మనుషులకు విశ్రాంతినిచ్చారు. హల్లెలూయా. ఆయన శిష్యులుగా మనము కూడా ఇతరుల భారమును మోయవలసిన వారమై ఉన్నాము. మనకు చాతనైనంత మట్టుకు సహాయం చేస్తూ వారి కొరకు భారంగా ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాము. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు నియమము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ ఆయనే మనకు ఇచ్చారు కదా. ఇతరుల భారమును భరించుచు ఇతరుల కొరకు ప్రార్థన చేయనట్లు అనుగ్రహించమని మనమందరము ప్రభువును వేడుకుందాము. ప్రభువా, మేమందరము మీ బిడ్డలమునైనా, మీరు మా తండ్రివి. అందుచేత మేము సహోదరుల వలె సహోదరుల వలె ప్రభువా ఒకే కుటుంబానికి చెందిన వారముగా ఒకని భారమును ఒకడు భరించుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చినట్లుగా కృప చూపించండి నాయనా. మేము ఇతరులను ప్రేమించినట్లుగాను మీ ఆజ్ఞలు గైకొనుచు ఇతరుల భారమును భరించినట్లుగా కృప చూపించండి. మా భారానంతా మీరు మోసినందుకు దేవా మీకు వందనాలు. అలాగూ మేము కూడా ఈ లోకంలో జీవించినట్లుగా కృప చూపించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడేండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.